హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి. టమాటాలు 10 తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వచ్చి 20 తీసుకున్నాను. ఇలా ఇరిసి పెట్టేసుకున్నాను. కొంచెం జీలకర్ర అండి, సాల్ట్, వెల్లుల్లి రెమ్మలు ఒక 10 తీసుకున్నానండి. ఇవన్నీ శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. కట్ చేసి ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. నేను ఇలా పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నానండి. 3 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఇలా ఫ్రై చేసేసుకుందాము. మూత పెట్టి మీడియంలోనే పెట్టి మగ్గించుకుందామండి. మళ్ళీ కొంచెం సేపు ఉన్న తర్వాత ఈ ముక్కలు కొంచెం ఇలా తిప్పుకుందాము. కొద్దిగా జీలకర్ర, సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో. దీనిలో మీకు ఇష్టమైతే కొత్తిమీర, పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి, కానీ నేనేం వేయనండి. మిరపకాయలు నేను 20 తీసుకున్నానండి. ఆంటీ ఇన్ని మిరపకాయలు తీసుకుంది అనుకుంటారేమో, కాకపోతే వీటిల్లో మంట ఏమి లేదండి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను 20 మిరపకాయలు తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి. చూడండి ఎంత చక్కగా మగ్గిందో. ఇప్పుడు మూత పెట్టుకునే అవసరం లేదండి. ఒక్క 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లబడిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. ఇది బాగా మెత్తగా అయితే పట్టనండి పచ్చడి. రోటి పచ్చడిలాగా పట్టుకుని తీసుకొస్తాను మిక్సీలో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి రోటి పచ్చడిలాగా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకుందామండి. తాలింపు కూడా పెట్టనండి నేను. ఏమీ తినబుద్ధి కానప్పుడు సింపుల్గా ఇలా పచ్చడి చేసుకొని తినండి. టమాటా పచ్చడి నోటికి చాలా రుచిగా ఉంటుందండి. నాకైతే నోరైతే ఊరిపోతుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువే తింటారు. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.